వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ముఖ్యంగా యూపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ లాంటి పరీక్షలకు ఉపయోగపడే మెటీరియల్ని సేకరించి మీకు ఈ ఛానల్లో అందించడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కూడా లైక్ చేయండి, ఎక్కువ మందికి మరి ఇది చేరేలా చూడండి. అలీనోద్యమం అనేది ముఖ్యమైనటువంటి టాపిక్. ముఖ్యంగా భారతదేశానికి ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే టాపిక్ కూడా మీకు సివిల్ సర్వీసెస్లో ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 లాంటి పరీక్షలలో కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. అలీనోద్యమం అనేది భారతదేశము ముఖ్యంగా అటు మీకు 1945 ఆ టైంలో ప్రపంచంలో 2 అగ్రరాజ్యాలు, ఒకటి యుఎస్ఏ, 2 రష్యా, సోవియట్ యూనియన్, ఈ 2 అగ్రరాజ్యాల మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం అంటే ఒక సైలెంట్ వార్ అనేది ఉండేది. అలాంటి సందర్భంలో కొన్ని దేశాలేమో మనకు అటు యుఎస్ఏ వైపుకి, కొన్ని దేశాలేమో రష్యా వైపుకి చీలిపోయినటువంటి సమయం అది. మరి అలాంటి సమయంలో ముఖ్యంగా 1960 నాటికి ఈ పరిస్థితులు చాలా అంటే ప్రపంచము భిన్న ధృవాలుగా విడిపోయినటువంటి సమయంలో కొన్ని దేశాలు, ముఖ్యంగా ఇండియా కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, యుగోస్లేవియా లాంటి దేశాలు ఈ 2 కూటములలో అటు అమెరికా కానివ్వండి, ఇటు సోవియట్ యూనియన్ కానివ్వండి, దేంట్లోనూ చేరకుండా మరి ఆ న్యూట్రల్గా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. మనం దాన్నే అలీన ఉద్యమం అని అంటున్నాం. సో దానికి సంబంధించి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం ఫాస్ట్గా. మన దేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ భారతదేశ విదేశాంగ విధానానికి, మన ఫారిన్ అఫైర్ పాలసీ ఏదైతే ఉందో కొన్ని మౌలిక సూత్రాలను అయితే రూపొందించి మనకి గొప్ప వారసత్వాన్ని అందించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ప్రధానమంత్రులు విదేశీ వ్యవహారాల్లో ఏదైతే నెహ్రూ చూపించినటువంటి మార్గాన్నే వీరు అనుసరించడం అనేది జరిగింది. సమకాలీన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒక వాస్తవవాద విదేశాంగ విధానాన్ని జవహర్లాల్ నెహ్రూ రూపొందించాడు. అగ్రరాజ్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం, ఇందాక చెప్పానట్టు యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇటు సోవియట్ యూనియన్, ఈ 2 ధృవాల మధ్య రాజకీయ సమీకరణ, సైనిక కూటములు, ఆయుధ పోటీ, సామ్రాజ్యవాదం, వలసవాదం ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులలో మన విదేశాంగ విధాన రూపకల్పనను ఇవన్నీ కూడా మరి ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది, ప్రభావితం చేయడం అనేది జరిగింది. సో మరి మన విదేశాంగ విధానం యొక్క మౌలిక లక్షణాలు ఏమున్నాయనేది ఒకసారి మనం పరిశీలిస్తే, జాతీయ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుంటాం మనం ఫారిన్ పాలసీని డిజైన్ చేసేటప్పుడు. వలసవాద, సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకత, జాతి విచక్షణ విధానానికి వ్యతిరేకత, అయితే రేషియల్ డిస్క్రిమినేషన్ కూడా వ్యతిరేకత, అంతర్జాతీయ శాంతి పరిరక్షణ, ఇంటర్నేషనల్ పీస్ ప్రొటెక్షన్లో కూడా మనం పనిచేస్తాం. పంచశీల, శాంతియుత సహజీవనం, ఇవి మన విదేశాంగ విధానం యొక్క మౌలిక లక్షణాలు. అంటే మనం ఏ దేశంతో ఏ ఒప్పందాన్ని కుదుర్చుకున్నా కూడా ఈ మౌలిక అంశాలను బేస్ చేసుకునే మన యొక్క పాలసీ అనేది ఉంటుందని ఇక్కడ మీరు గమనించండి. ఇక పంచశీల అగ్రిమెంట్ అనేది చైనాకి, ఇండియాకి మధ్య జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. 1954లో టిబెట్పై కుదుర్చుకున్న ఒప్పందంలో ఇది భాగం. ఈ పంచశీల సూత్రాలు భారతదేశ విదేశాంగ విధాన రూపకల్పనలు చాలా చాలా కీలకమైనటువంటివి. ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, చైనా ప్రధాని చౌ ఎన్ లై వీళ్ళు రూపొందించడం అనేది జరిగింది. ఈ పంచశీల సూత్రాల ప్రాతిపదికన రాజ్యాలు తమ విదేశాంగ విధానాలను రూపొందించుకొని ఆచరించాలని ఇండియా, చైనాలు ప్రతిపాదించాయి. ఒకసారి దీంట్లో ఏమున్నాయో చూద్దాం. మనకు 5 సభ్య రాజ్యాల భౌగోళిక సమగ్రత, సార్వభౌమత్వాలను పరస్పరం గౌరవించుకోవాలి. ఒక రాజ్యం మరో రాజ్యంపై దురాక్రమణ జరపొద్దు. ఒక రాజ్య ఆంతరంగిక వ్యవహారాల్లో మరో రాజ్యం జోక్యం చేసుకోరాదు. రాజ్యాల మధ్య సమానత్వం, పరస్పర లాభం, శాంతియుత సహజీవనం, ఈ 5 పంచశీల సిద్ధాంతాలు భారతదేశ విదేశాంగ విధాన రూపకల్పనలో చాలా చాలా మౌలికమైనవని మనం గమనించాలి. ఒకసారి అలీన విధానం గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇది 1961లో రూపుదాల్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ ఇయర్. 120 సభ్య దేశాలు దీంట్లో భాగస్వాములుగా ఉన్నాయి. దీని యొక్క సమన్వయ విభాగ ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. సమన్వయ విభాగ ప్రధాన కార్యాలయం. ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధానంతరము మరి ప్రపంచ రాజకీయాల్లో అనేక మార్పులు రావడం జరిగింది. దాంట్లో ఈ అలీన విధానం అనేది ఒకటి. మనకి ఇక్కడ మీరు గమనించండి, కేవలం 2 దశాబ్దాల కాలంలో ప్రపంచంలోని అత్యధిక దేశాల ఆదరణ పొందిన ఈ విధానం ప్రస్తుతం ఒక మహోద్యమ రూపాన్ని సంతరించుకుంది.
అలీన విధానం అంటే తటస్థ విధానం కాదు, ఏ అగ్రరాజ్య సైనిక కూటమిలోనూ విలీనం కాకపోవడం మాత్రమే అని మీరు ఇక్కడ ప్రధానంగా ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏ అగ్రరాజ్య సైనిక కూటమిలో విలీనం కావడం లేదు. చూడండి, నెక్స్ట్ పాయింట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ కనుక ఇక్కడికి వస్తే, ఈ అలీన విధానానికి రూపకల్పన ఎవరు చేశారు చూడండి. ఉద్యమ ఏర్పాటుకు కృషి చేసిన వారు జవహర్లాల్ నెహ్రూ ఇండియా నుంచి, జోసెఫ్ టిటో యుగోస్లేవియా నుంచి, అబ్దుల్ నాజర్ ఈజిప్ట్ నుంచి, సుకర్నో ఇండోనేషియా నుంచి. వీరు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు, అలీన విధానానికి రూపకల్పన చేసినటువంటి వ్యక్తులు. దీన్ని మనం నాన్ అలైన్డ్ మూమెంట్ నామ్ అని అంటున్నాం. ఈ నామ్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వికే కృష్ణమేనన్ ఉపయోగించాడు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. 1955లో ఫస్ట్ మీకు ఇండోనేషియాలోని బాండుంగ్ అనే నామ్ నగరంలో నిర్వహించిన సదస్సులో భారత ప్రధాని సూచన మేరకు ఈ నామ్ రూపకల్పన అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత 1961లో మొట్టమొదటి సమావేశం అనేది జరుగుతుంది. అంటే ఈ నామ్ ఏర్పాటు అనేది ఎక్కడ జరిగింది అంటే, ఏ సమావేశంలో డిసైడ్ అయింది అంటే బాండుంగ్ సమావేశం ఇండోనేషియాలో. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. బాండుంగ్ సదస్సులో మరి జవహర్లాల్ నెహ్రూ, సుకర్నో, గమ్మర్ అబ్దుల్ నాజర్, మార్షల్ టిటో, క్వమే కకూరు పాల్గొన్నారు. నామ్ సదస్సులు ప్రతి 3 years 3 ఏళ్లకు ఒకసారి అయితే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇందులో 120 సభ్య దేశాలు ఉన్నాయి. 2012లో అజర్బైజాన్, ఫిజీ దేశాలు కొత్తగా సభ్యత్వాన్ని పొందడం అనేది జరిగింది. ఇక నామ్ కూటమికి ఒక ప్రధాన కార్యాలయం లేదు. మీరు గమనించండి, ఇంతకుముందు చెప్పుకున్నదేమో జస్ట్ సమన్వయ విభాగ ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది, కానీ ఒరిజినల్గా హెడ్ క్వార్టర్ అనేది లేదు. దీని మొట్టమొదటి సెక్రటరీ జనరల్ జోసెఫ్ టిటో యుగోస్లేవియా అండి. 1983లో జరిగిన నామ్ సదస్సుకు భారతదేశం ఆతిథ్యం ఇచ్చేది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అడుగుతాడు. ఇక 18th నామ్ సదస్సు 2019 అక్టోబర్ 25-26 తేదీల్లో అజర్బైజాన్లో నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళు బాండుంగ్ సూత్రాలు అనే థీమ్తో నిర్వహించారు. 2021 అక్టోబర్ 11-12 తేదీల్లో బెల్గ్రేడ్లో నామ్ 60వ వార్షికోత్సవం జరిగింది. వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే బెల్గ్రేడ్లోనే 1961లో ఫస్ట్ సమావేశం జరిగింది. తర్వాత 2021 నాటికి 60 years మీకు కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మరొకసారి వార్షికోత్సవం నిర్వహించడం అనేది జరిగింది. ఇంకా 19వ నామ్ సదస్సు 2024 జనవరి 19 నుంచి 24 వరకు ఉగాండాలోని కంపాలా, ఉగాండా యొక్క రాజధాని అండి, కంపాల్లో జరిగింది. ఈ సదస్సుకు ఉగాండా అధ్యక్షుడు యువేరి ముసేవేని నేతృత్వం వహించాడు. థీమ్ డిపెండింగ్ కోఆపరేషన్ ఫర్ షేర్డ్ గ్లోబల్ అప్లయన్సెస్. 2027లో 20వ నామ్ సదస్సు ఎక్కడ జరగబోతుంది అంటే అజర్బైజాన్లో జరగబోతుంది. బాకు అజర్బైజాన్లో జరగబోతుంది 2027లో 20వ నామ్ సదస్సు. సో ఇదండి నాన్ అలైన్డ్ మూమెంట్ లేదా అలీనోద్యమం. ఇక్కడ కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి. భారతదేశ విదేశాంగ విధానంలో ఈ అలీన విధానం చాలా కీలకమైనటువంటి అంశం. 1947లో మనకు స్వాతంత్రం లభించే నాటికి అగ్రరాజ్యాలు అమెరికా, యుఎస్ఏ 2 కూటమిలుగా చీలిపోయాయి. భయంకరమైనటువంటి ఒక ఆయుధ పోటీని ప్రారంభించడం జరిగింది. 2 ప్రపంచ యుద్ధాల నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్వక భయంకరమైన అణ్వాయుధ క్షిపణి సైనిక సంపత్తి పెంపొందించుకునే పోటీలో అగ్రరాజ్యాలు పోటీ పడసాగాయి. ప్రపంచ రాజ్యాలన్నీ ఏదో ఒక కూటమిలో చేరాలని ఆశించాయి. ఈ నేపథ్యంలో కొత్తగా స్వాతంత్రం సంపాదించుకున్న భారతదేశం లాంటి రాజ్యాలు తమ స్వాతంత్రాన్ని సంరక్షించుకోవడం ప్రధాన బాధ్యత. తమ ప్రజల సాంఘిక ఆర్థికాభివృద్ధి తక్షణ కర్తవ్యం. ఈ లక్ష్యాల సాధనకు నూతనంగా స్వాతంత్రం సంపాదించిన రాజ్యాలకు శాంతి, సహకారం, సహజీవనం అవసరం. కాబట్టి మరి జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో అలీన విధానానికి రూపకల్పన జరిగింది. ఇది భారతదేశ విదేశాంగ మౌలిక స్వరూపమైంది. సో ఇది మనకి నామ్కి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం.